ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 133 అధ్యాయము మనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో! అది తల మీద పొయ్యబడిన అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఈ యొక్క వచనములు చూడండి. ఈ యొక్క వచన దాని భావము మీరు గ్రహిస్తే ఏ ఒక్కరు కూడా ఇతరులపైన చాడీలు చెప్పటము కానీ, ఇతరులపైన అసూయ పడటము కానీ, కోపపడటము కానీ, ద్వేషముతో నిండి ఉండటము కానీ ఎన్నడూ కూడా మనము చెయ్యము. ఎందుకంటే దేవుని ఆజ్ఞ మనము గైకొని వాటి ప్రకారంగా మనము జీవించాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఏ ఆజ్ఞ కూడా మనం తప్పిపోయినా కానీ మనమైతే ఆయన మధ్య ఆకాశమునకు వచ్చినప్పుడు నీవు నేను కూడా ఎంత మాత్రము కూడా మనం ఎత్తబడము. అర్థమైందా పిల్లలు? అందుకని మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఈర్ష్యను, ద్వేషమును, అసూయను, ప్రతి ఒక్క కలహమును అన్నీ తీసివేసి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న విధముగా సహోదరి ప్రేమతో ఐక్యతతో మనము నిండి ఉండాలి. ఈ యొక్క మాటలు దాని భావము చూడండి. సహోదరులంట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు. అందుకని మనము ఎప్పుడైతే ఏక ఆత్మ, ఏక మనసు మనలోకి వచ్చిద్దో మనము సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు మన మధ్యన జరగలేని అంటూ కార్యములు ఏవి కూడా ఉండవు. స్వస్థత లేని అంటూ వ్యాధి ఏ ఒక్కటి కూడా మన మధ్యన ఉండదు. కానీ మన హృదయములు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా యథార్థముగా హృదయ శుద్ధి కలిగి మనము ప్రార్థించుకోవాలి. మనము ఒకరి పట్ల ఒకరము ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగి మన వలె మన పొరుగు వారిని కూడా, మన సహోదర సహోదరులను కూడా మనము ప్రేమించాలి. ఎంత మేలు, ఎంత మనోహరం అంటే చూడండి. అది అంట తల మీద పొయ్యబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారి పరిమళ తైలం వలె నుండునంట. అహరోను మోషే అన్న అన్నమాట. ఆ యొక్క అహరోను తల మీద పొయ్యబడిన ఆ నూనె అది గడ్డము నిండు కారి అది రొమ్ము భాగము నుంచి ప్రవేశించి చివరి కాళ్ళ వరకు కూడా ఆ యొక్క చివరి అంగి అంటే చివరి ఆ యొక్క అంచు వరకు కూడా ఆ నూనె పరిమళ తైలము కారుతూ ఉంటుందంట. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అది అట్లా కారినప్పుడు ఆ యొక్క నూనె ఆ విధముగా సువాసనతో వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నది కూడా ఎంతగానో అది పరిమళ సువాసనతో నిండిపోయిద్ది. అర్థమైందా పిల్లలు? మనమంట ఒకరి పట్ల ఒకరు ప్రేమ, గౌరవంతో ఉన్నప్పుడు ఆ యొక్క ఇంపైన సువాసన ధూపం వలె మన యొక్క సహవాసము ఉంటుందంట. సియోను కొండ మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె నుండునంట. సియోను కొండ అంటే క్రీస్తే అన్నమాట. మన అండ, మన కొండ, మన బండ, మన దేవుడే. అర్థమైందా పిల్లలు? ఎల్లప్పుడూ కూడా దేవుడు నిజముగా మనలను అట్టి ప్రేమతో ప్రేమించాడు కాబట్టి ఈ రోజున నీకు నాకు ఆయన యొద్ద నుంచి అంత కృపను మనము పొందుకోగలుగుతున్నాం. అబ్బా తండ్రి నాయనా అని మనము మొర్ర పెట్టగలుగుతున్నాం. అట్లాగనే దేవుడు మన పట్ల మనము
మనము పాపులుగా ఉండగానే, దౌర్భాగ్యులుగా మనం ఉండగానే మనలను చూసి దేవుడు ఎన్నడూ కూడా అసహ్యించుకోలేదు కానీ మనలను తన సహోదరులుగా చేసుకొని మనల్ని ప్రేమించి ఉన్నాడు. తన బిడ్డలుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు చేసి ఉన్నాడు. అట్లాగనే దేవుడు ప్రేమ కూడా నీలో ఆ విధముగా ఉండాలి. అట్లాగనే ఆశీర్వాదమును శాశ్వత జీవం అంట. అర్థమైందా పిల్లలు? దేవుడిచ్చు ఈ గొప్ప ఆశీర్వాదము అది శాశ్వతమైనది. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? మా ఉంటే 60, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని మోషే చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క వచనములు ప్రకారం మనం చూసుకుంటే దేవుని రాజ్యము, ఆయన ఆశీర్వాదము శాశ్వతమైనదంట. అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మన ఆశ, మన కోరిక అదే ఉంది కదా. దేవుడు ఆ యొక్క నిత్య జీవము కొరకు నీవు నేను ఏ విధముగా ఎదురు చూస్తూ ఉన్నామో ఆ యొక్క వచనములు ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, సహోదరి ప్రేమతో, దైవికమైన ప్రేమతో నీ హృదయాన్ని నింపి ఈ యొక్క వచనములు ఉన్నట్టు మనం అందరము కూడా కలిసి కట్టుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.